రిలేటెడ్గా ఉండాలి, అంటే రిలేటెడ్గా ఉండాలి అండ్ అది బాగా కూడా ఉండాలి, ఉండాలి, ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా బాగా కూడా ఉండాలి. సో మనకు షో అనేది వచ్చేసి ఏంటంటే ఇట్స్ అ లైవ్ అండి, కంప్లీట్లీ లైవ్. అక్కడ మీకు ఏం స్క్రిప్టింగ్ ఉండదు. అండ్ నా జడ్జ్మెంట్స్ దగ్గర కూడా ఏంటంటే వాళ్ళు ఏం పర్ఫామ్ చేస్తున్నారు అది చూసి నాకు అప్పటికప్పుడు ఏమనిపిస్తే అదే వస్తుంది. సో వాట్ ఎవర్ ద జడ్జ్మెంట్ నేను కానీ ఎవరున్నా కానీ వాళ్ళు కూర్చొని చెప్తున్నారు అవన్నీ కూడా వాళ్ళ ఓన్ దీంట్లో వచ్చే ఐడియాస్ అండ్ థాట్సే. కానీ మూవీ అనేటప్పటికి అది కాదు. మూవీ అనేది ఏంటంటే ఒక డైరెక్టర్ అనే పర్సన్ ఒక స్క్రిప్ట్ పట్టుకొని ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి ఒక స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని ఒక డెవలప్ చేసి ఒక మూవీ కింద తీసుకొచ్చినప్పుడు ఇట్ ఈస్ హిస్ డ్రీమ్. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఎవ్వరూ చెప్పలేరండి, అది కష్టం. బికాస్ ఒక్కొక్కసారి బా సూపర్ అని అనుకునేది ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలియదు. కొన్నిసార్లు మనము ఓకే 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 అనేసి అనుకుంటాము, సూపర్ హిట్ అవుతుంది. సో అది మన చేతుల్లో లేదండి. ఓకే, మీరు ఇంతకుముందు ఎందుకు రావాలి మీ సినిమాకు అన్నప్పుడు చాలా చక్కగా చెప్పారు. అంటే క్లీన్గా ఉంటుంది, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు, డబుల్ మీనింగ్స్ ఆ కైండ్ ఆఫ్ ఉండదని. బట్ మీరు చేసే ఒక షోలో డబుల్ మీనింగ్స్ గురించి నెగిటివిటీ కూడా చాలా కమెంట్స్ రూపంలో అలా చూస్తూ ఉంటాం మనం. మీరు దాని గురించి మీ రెస్పాన్స్ ఏంటి? అదే చెప్పాను కదండి, ఇప్పుడు ఎలాగంటే ఒక లైవ్ షో జరుగుతున్నప్పుడు 10 మంది 10 రకాలుగా ఉంటారండి. అందరూ ఒకే పాయింట్ మీద కూర్చోరు, 10 మంది 10 రకాలుగా ఉంటారు. అలాగే చూసే ఆడియన్స్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమందికి అలాంటి ఎక్కడో తెలిసి తెలియక లేదా కనిపించన ఒక చిన్న చిన్న డబుల్ మీనింగ్స్ ఇష్టపడే ఆడియన్స్ కూడా ఆడియన్స్లో ఉంటారు. సున్నితంగా మాట్లాడి కొంచెం నాలెడ్జబుల్గా ఒక విషయం చెప్తే తీసుకునే ఆడియన్స్ ఉంటారు. కొంచెం ఏమంటారు అల్లరి చిల్లరిగా బాగా హ్యాపీగా అలాంటి ఆడియన్స్ ఉంటారు. సో ఒక టీవీ షో అనేటప్పటికి ఎలా ఉంటుందంటే అండి, దాని రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది. అందరు ఆడియన్స్ని కవర్ చేసుకుంటూ చూసే ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత ఆ షో మీద ఉంటుంది. సో అక్కడ మనం కూర్చొని ఓన్లీ ఒక డబుల్ మీనింగ్ మీదో లేకపోతే ఓన్లీ ఒక అడల్టరీ మీదో మనం ఒక కంటెంట్ అయితే చెయ్యం. అలా చెయ్యరు, ఎవరు కూడా చెయ్యరు. లైక్ ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు పంచులు బాగా వేస్తూ ఉంటారు, మీ కో జడ్జ్గా చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అసలు బేసికల్?